అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ. చివరి కుట్ర ప్రారంభం. విధి ముందే కలిపిన 2 ప్రాణాలు. ఇప్పుడు ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నాయి. కానీ శత్రువు ఇంకా ఓడిపోలేదు. అతని చివరి కుట్ర ఇప్పుడు మొదలవుతుంది. హాస్పిటల్లో ఉదయం విక్రమ్ దేవ్ కోలుకుంటూ ఉంటాడు. అర్జున్, మేఘన, రాఘవేంద్ర ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. విక్రమ్ దేవ్ ఇలా అంటాడు, రోహిత్ తండ్రి ఒక విషయం కోసం ఏమైనా చేస్తాడు అని చెబుతూ ఉంటాడు. అది 100 కోట్ల ఆస్తి కాదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అర్జున్. మరి అతను అసలు లక్ష్యం ఏంటి అని అడుగుతారు. విక్రమ్ దేవ్ ఇలా చెబుతాడు, ఆ ఆస్తికి సంబంధించిన రహస్య పత్రాలు, వాటితో మొత్తం సత్యమూర్తి సామ్రాజ్యంపై అధికారం వస్తుంది. అందుకే వాళ్ళందరూ కుట్ర పన్ని నన్ను ఇన్ని సంవత్సరాలు బంధించారు అన్నట్టుగా చెబుతాడు విక్రమ్ దేవ్. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్కు ఒక సమాచారం వస్తుంది. కానిస్టేబుల్ సార్ అని అంటాడు. రోహిత్ నగరం వదిలి వెళ్ళలేదు సార్. అతను రేపు జరిగే సత్యమూర్తి ట్రస్ట్ సమావేశంపై దాడి చెయ్యబోతున్నాడు అని ఒక సమాచారం ఉంది అంటాడు కానిస్టేబుల్. దానికి ఇన్స్పెక్టర్, అందరికీ భద్రత పెంచండి. రోహిత్ రహస్య స్థావరం. రోహిత్ తన తండ్రితో మాట్లాడతాడు. రహస్య స్థావరంలో ఉన్న రోహిత్ ఇంకా రోహిత్ తండ్రి రేపు సమావేశంలో మేఘనాని ఎలా కిడ్నాప్ చేస్తాను అనేసి చెబుతూ ఉంటాడు రోహిత్ తండ్రి. లేదు, ఈసారి అర్జున్నే తొలగించాలి అనుకుంటూ ఉంటారు. అతనే మనకు పెద్ద అడ్డంకిగా మారిపోయాడు అని మాట్లాడతారు తండ్రి కొడుకు. సత్యమూర్తి ట్రస్ట్ హాల్ మరుసటి రోజు పెద్ద సమావేశం జరుగుతుంది. మీడియా అధికారులు, కుటుంబ సభ్యులు అందరూ వస్తారు. విక్రమ్ దేవ్ మొదటిసారి అందరి ముందు నిలబడి, నా కూతురు అనన్యని నా ఆస్తికి నిజమైన వారసురాలు అని ప్రకటిస్తాడు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. హాల్ మొత్తం లైట్లు ఆఫ్ అవుతాయి. పొగ వ్యాపిస్తుంది. ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. కొంతమంది ముసుగులు ధరించిన వ్యక్తులు లోపలికి వస్తారు. కిడ్నాప్ ప్రయత్నం. రోహిత్ మేఘన చేతిని పట్టుకొని లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తాడు. మేఘన మాత్రం వెళ్ళదు. అర్జున్ అని అర్జున్ని పిలుస్తుంది. అర్జున్ వెంటనే రోహిత్ను అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య భారీ పోరాటం జరుగుతుంది. పోలీసుల చర్య. ఇన్స్పెక్టర్ తన టీముతో కలిపి రోహిత్ గ్యాంగ్ను పట్టుకోవడానికి చుట్టుముడతారు. ఒక్కొక్కరిని అరెస్టు చేస్తారు. కానీ రోహిత్ మరోసారి కూడా తప్పించుకుంటాడు. రోహిత్ పారిపోతూ ఒక రిమోట్ బటన్ నొక్కుతాడు. అది హాల్ కింద బాంబు టైమర్ యాక్టివేట్ అయి ఉంటుంది. ఈ సమావేశం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న రోహిత్ గ్యాంగ్ హాల్ కింద ఒక బాంబు అనేది ఫిక్స్ చేస్తారు. వాళ్లకు కిడ్నాప్ చేసే ముందు వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారు. కాకపోతే మేఘన రోహిత్తో రాకపోవడం వల్ల ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. అందుకని కోపంతో రోహిత్ బాంబుని ఆన్ చేస్తాడు. టైం మిషన్ ఆన్ అవుతుంది. కానీ మేఘన గమనిస్తుంది దాన్ని. విక్రమ్ దేవ్ ఇంకా స్టేజ్ వెనుక కొంతమంది చిక్కుకుపోయారు. మేఘన, నాన్న లోపలే ఉన్నారు, నాన్నని కాపాడు అని అర్జున్కి చెబుతుంది. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మేఘన వాళ్ళ నాన్న విక్రమ్ దేవ్ని కాపాడడానికి ప్రయత్నిస్తుంటాడు. బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ ఎపిసోడ్ 14లో త్యాగం ముందు ప్రేమ 5 నిమిషాలు. ఒక బాంబు, ఒక ప్రాణం. అర్జున్ తీసుకునే నిర్ణయం అందరి జీవితాలను మార్చబోతుంది. సత్యమూర్తి ట్రస్ట్ హాల్ పెట్టి విక్రమ్ దేవ్ మేఘనాని తనకు చిన్నప్పటి కూతురు అనన్య అని, ఆమెకే తన యావదాస్తి దక్కాలని ప్రకటిస్తాడు ప్రెస్ వాళ్ళకి.
ఆ తర్వాత ఆస్తి తమకు దక్కలేదన్న కోపంతో రోహిత్ వాళ్ళు బాంబు ప్రయత్నం చేస్తారు. కానీ అర్జున్ మాత్రం మళ్ళీ భవనం లోపలికి వెళ్తాడు. ఆ బాంబు పేలేలోపు ఖచ్చితంగా మేఘన తండ్రిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మేఘన ఏడుస్తూ ఉంది. మేఘన, అర్జున్ వద్దు, వెనక్కి తిరిగి తొందరగా రా అని పిలుస్తుంది మేఘన. అర్జున్, నేను వస్తాను, నన్ను నమ్ము. స్టేజీ వెనుక పొగతో ఏమీ కనిపించదు. విక్రమ్ దేవ్ ఎక్కడో శిథిలాల కింద చిక్కుకొని ఉంటాడు. అర్జున్ విక్రమ్ దేవుని వెతుకుతూనే ఉంటాడు. విక్రమ్ దేవ్, అర్జున్, నువ్వెందుకు వచ్చావు? నువ్వు వెళ్ళిపో అని అంటాడు విక్రమ్ దేవ్. ఆ మాటలకు అర్జున్, మిమ్మల్ని తీసుకెళ్లకుండా నేను బయటికి వెళ్ళను అని చెబుతాడు అర్జున్. అతను శిథిలాలను తొలగించే ప్రారంభిస్తాడు. బయట ఇన్స్పెక్టర్ ఒక బాంబ్ స్క్వాడ్ సమాచారం ఇస్తాడు. ఆ బాంబ్ స్క్వాడ్ అధికారులు, టైమర్ చాలా తక్కువ ఉంది, లోపల ఉన్న వాళ్ళు వెంటనే బయటికి రావాలి అని మైక్ ద్వారాగా అందరికీ తెలియజేస్తూ ఉంటాడు. రోహిత్ దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. రోహిత్ నవ్వుకుంటూ ఉంటాడు. ఎవరూ తప్పించుకోలేరు, ఖచ్చితంగా ఈసారి అర్జున్ అస్సలు తప్పించుకోడు అని. అప్పుడే రోహిత్ తండ్రి అతని దగ్గరికి వస్తాడు. రోహిత్ తండ్రి, ఇది చివరి అవకాశం, వాళ్ళు బతికితే మనం ఓడిపోయినట్టే. ఖచ్చితంగా విక్రమ్ దేవుని, అర్జున్ని ఇదే బాంబులో వాళ్ళు కనపడకుండా పోవాలి, బతికి బయటపడడానికి వీల్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు రెస్క్యూ టీం వచ్చి అర్జున్ చివరకు విక్రమ్ దేవుని బయటకు తీస్తాడు. రెస్క్యూ టీం అందరినీ కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. అర్జున్ ఇంకా విక్రమ్ ఇద్దరూ పరిగెత్తడం మొదలు పెడతారు. అందరూ ఉత్కంఠగా చూస్తుంటారు. అర్జున్ విక్రమ్ దేవుని బయటికి తోసేస్తాడు. తాను కూడా చివరి క్షణంలో బయటకి దూకడానికి ప్రయత్నం చేసి ఎట్టకేలకు బయటికి వచ్చేస్తాడు అర్జున్. తర్వాత భారీ బాంబు పేలుడు జరుగుతుంది. హాల్ మొత్తం కూలిపోతుంది. భావోద్వేగ క్షణం. మేఘన పరిగెత్తి అర్జున్ని హత్తుకుంటుంది. ఏడుస్తూ మేఘన అర్జున్ని హత్తుకొని ఏడుస్తూ, ఇంకెప్పుడు నన్ను ఇలా భయపెట్టకు అర్జున్ అని చెబుతుంది. అర్జున్ ఆమె నుదుటిపై చేయి పెట్టి, నీ కోసం, నీ కుటుంబం కోసం ఏదైనా చేస్తాను మేఘన అని చెబుతాడు అర్జున్. విక్రమ్ దేవ్ అది చూసి చిరునవ్వు చిందిస్తాడు. చాలా సంతోషపడతాడు. కొత్త ఆధారం. పేలుడు జరిగిన ప్రదేశంలో పోలీసులు ఒక మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇన్స్పెక్టర్ దాన్ని ఆన్ చేస్తాడు. అందులో ఒక మెసేజ్ ఉంటుంది. ఫైనల్ ట్రాన్స్ఫర్ టుమారో 11 AM అని. దాని కింద ఒక చిరునామా అడ్రస్ కూడా ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంతో చెబుతాడు, ఇది రోహిత్ తండ్రి దాక్కున్న రహస్య ప్రదేశం. అదే సమయంలో రోహిత్ తండ్రి ఒక హెలికాప్టర్లో ఎక్కుతాడు. అతను నవ్వుతూ చెబుతాడు, రేపు ఉదయం 11 గంటలకు 100 కోట్ల ఆస్తి నా పేరవుతుంది, నన్ను ఇంకా ఎవరూ ఆపలేరు అని చెబుతాడు రోహిత్ తండ్రి. కెమెరా అర్జున్ ముఖంపై జూమ్ అవుతుంది. అతను దృఢంగా చెబుతాడు, రేపు ఈ ఆటకు ముగింపు ఖచ్చితంగా ఇస్తానని అర్జున్ సవాలు చేస్తాడు. ఇప్పుడు యుద్ధం చివరి దశకు చేరుకుంది. గెలిచేది అర్జున్ ప్రేమ లేదా దురాశలో ఉన్న రోహిత్ తండ్రి దురాశన? మనం తెలుసుకోవాల్సింది. ఆస్తి కోసం రోహిత్ తండ్రి కొన్ని సంవత్సరాలుగా మేఘన తండ్రిని బంధించి నానా చిత్రహింసలు పెడుతుంటారు. నెక్స్ట్ తెలుసుకో ఉన్నాం.